జిల్లాల అఖిలభారత కిసాన్ మహాసభ, జిల్లాల అఖిలభారత కిసాన్ సమైక్య, జిల్లాల అఖిలభారత కిసాన్ సమైక్య. ఇవ్వాలి రైతులకు ఉచితంగా విత్తనాలను, ఇవ్వాలి రైతులకు ఉచితంగా విత్తనాలను, ఇవ్వాలి ఖరీఫ్ సీజన్లో రైతులకు ఉచితంగా విత్తనాలను, ఇవ్వాలి రైతులకు ఉచితంగా విత్తనాలను. జిల్లాల అఖిలభారత సమైక్య, జిల్లాల రైతు సమైక్య, జిల్లాల అఖిలభారత కిసాన్ మహాసభ. ఇవ్వాలి రైతులకు ఎరువుల విత్తనాలను పెట్టని, ఇవ్వాలి ఖరీఫ్ సీజన్లో ఎరువుల విత్తనాలను పెట్టని, అరికట్టాలి నకిలీ విత్తనాలను పెట్టని. నకిలీ విత్తనాలు అమ్మేవారి పైన చర్య తీసుకోవాలి, నకిలీ విత్తనాల కంపెనీ పైన చర్య తీసుకోవాలి. ఆదుకోవాలి రైతులను పెట్టని, ఇవ్వాలి నాణ్యమైన విత్తనాలను పెట్టని, ఇవ్వాలి సబ్సిడీపై రైతులకు ఉచితంగా విత్తనాలను. జిల్లాల అఖిలభారత రైతు సమైక్య, జిల్లాల అఖిలభారత రైతు సమైక్య, జిల్లాల అఖిలభారత కిసాన్ మహాసభ. ఇవ్వాలి రైతులకు ఉచితంగా విత్తనాలను, ఇవ్వాలి రైతులకు ఉచితంగా విత్తనాలను. విత్తనాలపై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, నకిలీ విత్తనాలపై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి. ఇవ్వాలి రైతులకు ఎరువులు ఉచితంగా విత్తనాలను పెట్టని, ఇవ్వాలి రైతులకు ఉచితంగా విత్తనాలను పెట్టని, ఇవ్వాలి రైతులకు ఉచితంగా విత్తనాలను పెట్టని. ఖరీఫ్ సీజన్ లో రైతులకు విత్తనాలు, సబ్సిడీపై ఖరీఫ్ సీజన్ లో రైతులకు విత్తనాలు అందించాలి, రైతులకు విత్తనాలు. జిల్లాల అఖిలభారత కిసాన్ మహాసభ, జిల్లాల అఖిలభారత రైతు సమైక్య, జిల్లాల సిపిఎంఎల్, జిల్లాల ఎంసీపీఐ. అఖిల భారత కిసాన్ మహాసభ, ఎంసీపీఐ పార్టీ, అదేవిధంగా అఖిల భారత రైతు సమైక్య ఆధ్వర్యంలో మరి నందికొట్కూరు టౌన్లో ఉన్నటువంటి అగ్రికల్చర్ కార్యాలయంలో మరి ధర్నా అనంతరం వినతిపత్రం ఇవ్వడం జరుగుతూ ఉంది. ప్రధానంగా ఈ రోజు ఉన్నటువంటి డిమాండ్స్ పైన గత అనేక సంవత్సరాలు కూడా రైతులు కరువు కాటకాలతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ నంద్యాల జిల్లా నకిలీ విత్తనాలుగా అడ్డగా ఉంది. మరి గతంలో కూడా అనేక పోరాటాలు చేశాం. ఆ కంపెనీ యజమానులపైన చర్య తీసుకుంది ప్రభుత్వం. మరి అయితే ఇప్పుడు ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అవుతా ఉంది. అందుకొరకే మేము ఈరోజు ఏదైతే ఉందో ప్రభుత్వ రైతులకు సంబంధించి తక్షణమే ఖరీఫ్ సీజన్లో రైతులందరికీ కూడా సబ్సిడీ పైన ఉచితంగా విత్తనాలు ఎరువులు అందించాలని, దీనికి తోడు ఏదైతే నకిలీ కంపెనీలు ఉన్నాయి ఆ కంపెనీలను అరికట్టాలని చెప్పేసి కూడా ఈరోజు సిపిఎంఎల్ లిబరేషన్ పార్టీ, ఎంసీపీఐ పార్టీగా అగ్రికల్చర్ అధికారులకు డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ పట్టణంలో ఉన్నటువంటి దుకాణాల పైన కూడా మాకు ఎటువంటి కూడా ద్వేషం లేదు. అయితే ఏదైతే ఈ కంపెనీలు విత్తనాలు తయారు చేస్తున్నాయో దాని వలన మొక్కజొన్న కానీ, మినుము కానీ, పెసలు కానీ, పత్తి కానీ, వరి కానీ తదితర విత్తనాలు జన్యులోపంతో ఈరోజు రైతులు నష్టపోతా ఉన్నారు, దిగుబడి తగ్గిపోతా ఉంది. ఆ రకమైనటువంటి దాంతో ఈరోజు యాజమాన్యాలు కూడా రైతులు నష్టపోయిన పరిస్థితి కనపడతా ఉంది. అందుకొరకే ఈ కంపెనీ యాజమాన్యం పైన చట్టపరమైన చర్య తీసుకొని నాణ్యమైనటువంటి విత్తనాలను రైతులకు అందించి రైతులను అందుకోవాలని చెప్పేసి కూడా ఆదుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అవుతా ఉంది. నేటికి కూడా ఈరోజు సిఎల్ఆర్ కార్డు మంజూరు చేయలేదు. కౌలు రైతులకు విత్తనాలు కావాలంటే, మరి సబ్సిడీలో ఉన్నటువంటి విత్తనాలు కావాలంటే సిఎల్ఆర్ కార్డు కావాలి. అదేవిధంగా బ్యాంకు రుణాలు కానీ ఈరోజు బ్యాంకు రుణాలు కూడా అరకొరగా ఇస్తా ఉన్నారు. పూర్తిగా రైతులందరికీ కూడా బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించాలని, కౌలు రైతులకు కూడా రుణాలు ఇవ్వాలని, కౌలు రైతులకు సబ్సిడీ విత్తనాలు అందించాలని చెప్పేసి ఈ ధర్నా కార్యక్రమంలో అనంతరం కూడా మన అగ్రికల్చర్ ఆఫీసర్ గారికి మేము వినతిపత్రం ఇస్తా ఉన్నాం. ఈ కార్యక్రమంలో నాతో పాటు అగ్రికల్చర్ అధికారులు మరియు నా పేరు పిక్కిలి వెంకటేశ్వర్లు, రైతు సంఘం జిల్లా నాయకులు, అదేవిధంగా ఎంసీపీ జిల్లా కన్వీనర్ లాజరేష్ గారు మరియు మహిళా నాయకురాలు ఎస్పీబీ లక్ష్మీదేవి, ముర్తుజాబి, మరి ఆ రకంగా జిల్లా నాయకులు కూడా మరిస్వామి గారు, మరి ఏసన్న, నరసింహులు భాష పాల్గొన్నారు.